డాష్ ఆల్రెడీ ఈటెన్ డిన్నర్. నేను ఆల్రెడీ తినేసినాను అంటే ఆల్రెడీ తినేసాను అంటే ఇక్కడ చూడండి యామ్ అయితే కాదు, యామ్ ఆల్రెడీ ఈటెన్ కాదు. ఇక్కడ ఈటెన్ అంటున్నాడంటే ఏంటి, ఇది V3 ఫామ్. V3 ఫామ్ ఉందంటే ఇంతకుముందుకి మనకి ఇక్కడ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ హ్యాస్ కానీ రావాలి, కానీ ఐకి హ్యాస్ రాదు, కట్ చేసేసేయండి. విల్ అనేది ఫ్యూచర్ ఫామ్. విల్ హ్యావ్ అంటున్నాడంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకేదో సిచ్యువేషన్ చెప్పాలి. ఎలా చెప్తున్నారు మేడం అనొచ్చు మీరు. సో ఇక్కడ చూడండి, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్లో ఇక్కడ ఈ యాక్షన్ అయిపోయింది, ఇదొక యాక్షన్ రెండు ఫ్యూచర్లో అయిపోయాయి. ఇది మన ప్రజెంట్ టెన్స్. సో అలాంటి టైంలో సెకండ్ ఏదైతే జరిగిపోతుందో దాన్ని సింపుల్ ఫ్యూచర్లో పెడతాము, ఫస్ట్ దానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పెడతాము. సో ఇక్కడ రెండు యాక్షన్స్ ఏం జరగలేదు, రెండు యాక్షన్స్ జరగకుండా ఒకటే చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఇది కూడా యూజ్ చేయొద్దు. హ్యాడ్ హ్యావ్ రెండు ఉన్నాయి. సో హ్యాడ్కి కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఫ్యూచర్లో మాట్లాడడం కదా, అదే ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినప్పుడు టూ యాక్షన్స్ రెండు పాస్ట్లో జరిగిపోయాయి. అయితే ఫస్ట్ జరిగిపోయిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెడతాము, సెకండ్ జరిగిపోయిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెడతాము. అలా పాస్ట్ వెళ్ళడానికి కూడా మనకి టూ యాక్షన్స్ జరగలేదు, ఓన్లీ సింగిల్ యాక్షన్. సో అలాంటి టైంలో ఇది కూడా రాంగ్. సో ఇది రైట్ ఆప్షన్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ డిన్నర్. రైట్. Move on to the next question. The book is dash the self. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. Please let me know what is the right option for this question. Thank you. Have a nice day.